హలో అండి. హలో. హలో అండి. నమస్తే. మీ పేరు? నమస్తే మేడం. మీ పేరండి? మేడం నా పేరు సంగీత. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం నేను కామారెడ్డి నుండి కాల్ చేస్తున్నాను. ఓకే. సంగీత గారు చెప్పండి. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 4 years అవుతుంది. 4.5 years అవుతుంది. నాకు ఒక పాప. హలో. చెప్పండి అమ్మా, వింటున్నాం. అయితే మేడం మ్యారేజ్ అయిన తొందరలోనే తెలిసింది ఏంటి అంటే ఆయనకి హ్యాబిట్స్ బాగాలేవు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అని చెప్పేసి. ఆయన మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా నాకు డబ్బులు డబ్బులు డబ్బులు, నేను ఓన్లీ నీ శాలరీ చూసే చేసుకున్నాను అని చెప్పేసి బాగా టార్చర్ పెట్టాడు తను. తర్వాత వాళ్ళ పేరెంట్స్. సో ఇప్పుడు మేము ఆయన గారు ఇంకా వద్దు మాకు అని చెప్పేసి డిసైడ్ అయిపోయాము. సో ఇప్పుడు మాకు డైవర్స్ రావాలి అని చెప్పేసి 2 years నుండి వాళ్ళని ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా, మా ఇద్దరి మధ్యలో ఒక మీడియేటర్ ఉన్నారు, ఆయన పంపిస్తున్నా కూడా వాళ్ళు అస్సలు రెస్పాండ్ కావట్లేదు. ఆ సార్ ఎవరినైతే పంపిస్తున్నామో ఆయనతో కూడా సరిగా మాట్లాడట్లేదు. మరి మేము ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి? అంటే మీరు కంటెస్టెడ్ డివోర్స్ అడగచ్చమ్మా. అంటే అతను ఒప్పుకుంటేనే మ్యూచువల్ కన్సర్న్ కింద వేసుకోవాలని లేదు మీకు. మీరు మ్యూచువల్ కన్సర్న్ కోసం ట్రై చేసినట్లున్నారు కదా. అయితే మీరు కంటెస్ట్ మీ అంతటి మీరు కోర్టులో డివోర్స్ కేసు వేయచ్చమ్మా క్రూయల్టీ కింద. ఇప్పుడు అతనికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఈ అమ్మాయిని సరిగ్గా చూడకపోవటం, ఇవన్నీ ఉన్నాయి. అలాగే మెయింటెనెన్స్, పర్మనెంట్ యాలిమనీ కూడా వీరు అడగచ్చు వారికి. అలాగే వాళ్ళ అమ్మాయికి 4 ఏళ్ళ పాప ఉందన్నారు కాబట్టి మీ ఇద్దరికి మెడికల్ ఎక్స్పెన్సెస్ అండ్ మీ అవసరాలకు సంబంధించిన మెయింటెనెన్స్ అతనికి స్టేటస్కి అనుగుణంగా మీరు డివోర్స్ కేసులోనే వేయాలి. అతనికి ఎలాంటి అసెట్స్ ఉన్నాయి, ఎలాంటి లయబిలిటీస్ ఉన్నాయి, మీకు ఎలాంటి అసెట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు డివోర్స్ పిటిషన్లో రివీల్ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు కోర్టు అవన్నీ విచారించి కంటెస్ట్ కేసు వేసినా సరే మీకు విడాకులు ఇవ్వటం జరుగుతుంది. అయితే విడాకులకు ముందు ఏ కేసు వేసినా కూడా కోర్టు మీడియేటర్స్ 3 times అనేది మీడియేషన్ ఖచ్చితంగా పెడతారు. ఆ మీడియేషన్లో ఒకవేళ అసలు ఏంటి కారణాలు అనేవి కనుక్కొని అతనికి మీతో ఉన్న ఇబ్బంది ఏంటి, అలాంటి ఇబ్బందులు అతని, ఫర్ ఎగ్జాంపుల్ అతనికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, ఇందులో అతను ఏమైనా ఆల్కహాలిక్ అవ్వచ్చు, ఇంకేమన్నా అవ్వచ్చు. ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ అనేది కొంచెం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా వాళ్ళు కొన్ని అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్ అడాప్ట్ చేసుకుని ఉండొచ్చు. అట్లాంటివి కౌన్సిలింగ్లో తగ్గుతాయా, ఆల్కహాలిక్ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల తగ్గుతాయా, ఇవన్నీ కూడా కౌన్సిలింగ్లో చెప్పడం జరుగుతుంది. ఒకవేళ అతను ఏమైనా కోఆపరేట్ చేశారనుకోండి, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ వదిలించుకోవటానికి, అతనుకున్న అలవాట్లు నుంచి బయటపడటానికి అతని వంతు ఎఫర్ట్స్ అతను పెట్టాడు అనుకోండి, వీళ్ళు సామరస్యంగా మళ్ళీ మ్యారిటల్ లైఫ్లో మళ్ళీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా కోర్టు ప్రయత్నం చేస్తుంది డివోర్స్ కేసు వేసినప్పుడు. కాబట్టి మీరు మెయింటెనెన్స్ కేసు అండ్ ఆల్సో క్రూయల్టీ కింద డివోర్స్ కేసు వేసినప్పుడు మీకు ఒక్కసారి కోర్టు మరొకసారి ట్రై చేస్తుంది. అంటే ఏమన్నా వీళ్ళకి ఇలాంటి బాధలు లేకుండా అతను మళ్ళీ మీతో సజావుగా కాపురం చేస్తాడని ఒక ట్రయల్ వేస్తుంది. ఎప్పుడు కూడా ఏ కేసు అయినా సరే, అది ఏ గ్రౌండ్ అయినా కానివ్వండి. బట్ ఒక్కసారి కేసు డివోర్స్ కేసు కోర్టులో పడ్డప్పుడు 3 times మీడియేషన్ అనేది తప్పనిసరి. 3 times మీడియేషన్లో ఏమాత్రం ఛాన్సెస్ ఉన్నా కూడా ఫర్దర్గా కూడా ఆ మీడియేషన్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఈ 3 times మీడియేషన్ అనేది మినిమం. సో మ్యాక్సిమం మీడియేషన్స్ కూడా అవసరమైతే కోర్టు పర్మిషన్ ఇస్తుంది. అవసరమైతే మీడియేషన్ ఇంకొంచెం ప్రొలాంగ్ కూడా చేస్తారు. నిజంగా వీళ్ళల్లో సమస్య తీరుతుంది అలాంటి ఛాన్సెస్ కనిపిస్తాయంటే ఇంకొన్ని సెషన్స్ వాళ్ళు పెడతారు మీడియేటర్స్ హెల్ప్తో. అట్లా మీరు కోర్టులో వేయండి అమ్మా. ఒకవేళ మీకు డబ్బులు లేవు అనుకున్నప్పుడు మీరు లీగల్ సర్వీసెస్ అథారిటీని అప్రోచ్ అవ్వండి, అక్కడ అప్లికేషన్ ఇవ్వండి. మీకున్న బాధలన్నీ కూడా అక్కడున్న హెల్ప్ లైన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాసుకుంటారు, అప్లికేషన్ మీద రాసుకుని ముందుగా ప్రీ లిటిగేషన్ ట్రై చేస్తారు. అందులో అవ్వలేదనుకోండి కోర్టులో వేయటానికి కూడా వాళ్ళు ఒక అడ్వకేట్ని ఇవ్వటం, దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ బేర్ చేయడం, ఇవన్నీ జరుగుతాయి. ముఖ్యంగా మహిళలకి ఫైనాన్షియల్గా చాలా సెట్ బ్యాక్స్ ఉంటాయి కాబట్టి ఇది ఖచ్చితంగా చెప్తున్నాం. లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో వీఆర్ ఎక్స్ప్లెయినింగ్. ఓకే మేడం.